ప్రభువును ఆరాధించడం కొరకై దేవుని వాక్యంలో నుండి కీర్తన గ్రంథము 145వ వచనం, 145వ అధ్యాయము, కీర్తన గ్రంథము 145వ అధ్యాయము 2వ వచనాన్ని మనందరం కలిసి చదువుతాం. కీర్తన గ్రంథము 145:2. అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. మరొకసారి కీర్తన 145:2. అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మరొకసారి మీ దివ్య సన్నిధిలో మా ప్రభువును ఆరాధించడం కొరకై ప్రభా, మరి 8వ మాసంలోనికి అనగా ఆగస్టు మాసంలో మొదటి వారంలోనికి కూడా మమ్మల్ని ప్రవేశింపజేసి ఏ విధానంలో ప్రభువా ఆగస్టు మాసం 2వ దినాన మా ప్రభు సన్నిధిలో మా ప్రభువును ఆరాధించడానికి కొరకై సమకూరుస్తూ వచ్చిన మీ కృపంతటిని బట్టి స్తుతిస్తున్నాం. పాటల ద్వారా మహిమ పొందిన వందనాలు. చదవబడినటువంటి లేఖన భాగమును మా కొరకై ఆశీర్వదించమని ఈ తండ్రి మా ప్రభువును ఆరాధించడం కొరకై మీ యొక్క తండ్రి వాక్యముతో ప్రభు, మరి మీ యొక్క తండ్రి మిమ్మల్ని గురించినటువంటి స్తుతి స్తోత్రములతో మా ప్రభువును కొనియాడి పొగడి పాడేటువంటి మాటలతో మా నోరులు నింపుమని వేడుకొనుచు మా ప్రభు మా జీవితంలో చేసిన రక్షణ కార్యానికై, బాప్తిస్మ అనుభవంకై, సంఘ సహవాసానికై, ప్రభు వలలో పాల్పంపులు పొందేటువంటి ధన్యత కొరకై, ఈ లోకంలో ప్రభువు రాకడ కొరకై సిద్ధపరుస్తున్న విధానమంతటి కొరకై, ఆయన చేసిన మేలులన్నిటికీ ఉపకారములన్నిటికీ కృతజ్ఞతగా మనసారా హృదయమారా మా ప్రభువును ఆరాధించడం కొరకై ఆరాధనతో స్తుతి స్తోత్రములతో మమ్మల్ని నింపమని వేడుకొనొచ్చు. యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో, శక్తిగల నామములో స్తుతించి ప్రార్థించి బ్రతిమాలు అడిగి వేడుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమ గల దేవుడు యొక్క లేఖన భాగమును మన కొరకై ఆశీర్వదించునుగాక. సరే, ఈ దినానికి వేరే ప్రత్యేకత ఉన్నప్పటికీ మనకు ఇంటర్నేషనల్గా అది అనేది అయిపోయింది. సరే, ఈరోజు 145వ అధ్యాయము కీర్తన గ్రంథం 2వ వచనంలో అనుదినము నేను నిన్ను స్తుతించెదను, అనుదినము నేను నిన్ను స్తుతించెదను. అక్కడ దావీదు కీర్తనకారుడు ఆయన రోజు చేసేటువంటి పని గురించి చెప్తా ఉన్నాడు. ప్రతిరోజు మనం ఏం చేయాలి? స్తుతించాలి. ప్రతిరోజు దేవుణ్ణి స్తుతించాలి. చాలా సందర్భాల్లో మనం ఏదో ఒక సంతోషంగా ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్న రోజు మాత్రం ప్రభువును స్తుతిస్తూ ఉంటాం, ఆరాధన చేయం, ప్రభువును గణపరచం, ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ ఆరాధన స్తుతి అనేటువంటిది మనకు రోజు చేయలేకపోతూ ఉంటాం. చాలామంది చేస్తూ ఉంటారు, కానీ అదేదో అకేషనల్గా ఏదో ఒక మంచి జరిగినప్పుడు, సంతోషం అనిపించినప్పుడు, అనుకున్నది జరిగినప్పుడు, మంచి ఉద్యోగం వచ్చినప్పుడు, లేదా అనుకున్న పని జరిగినప్పుడు, ఇంకేదైనా డబ్బు వచ్చినప్పుడు, లేకపోతే ఇంకేదైనా సంతోషం అనిపించినప్పుడు మాత్రం వాళ్ళు ఏదైనా దేవుని స్తుతిస్తారేమో. కానీ మనం అట్లా ఉండకూడదు. దావీదు అంటున్నాడు, అనుదినము నేను నిన్ను స్తుతిస్తాను, అనుదినము నిత్యము నీ నామమును స్తుతించుతాను అంటాడు. కాబట్టి మనం కూడా దావీదుతో కలిసి ప్రభువును ఆరాధించేటువంటి వారంగా ఉండాలి. అనుదినము, ఒక్కరోజు కూడా ఆగొద్దు, ఒక్కరోజు కూడా ఆగొద్దు. ఆగితే మళ్ళా వేరే ఒక స్వరాలు వినిపిస్తూ ఉంటాయి, వేరే ఒక స్వరాలు మరి మన చెవుల్లో వస్తూ ఉంటాయి. ఒక కోయిల మరి రోజు ఒక అడవిలో ఒక చెట్టు మీద కూర్చొని అది పాడుతూ ఉండేది. కోయిల స్వరం తెలుసు కదా, అది మంచిగా అరుస్తూ ఉండేది, పాడుతూ ఉండేది. అయితే మరి కష్టం వచ్చింది, ఒక రోజు ఇబ్బంది వచ్చింది, కష్టం వచ్చింది, ఒక రోజు ఇబ్బంది వచ్చింది, ఏదో బాధ అనిపించింది దానికి. అది అప్పుడు అది ఆ రోజు అది పాడుతూ ఉంటే దాని కిందకి గొర్రెలు, మేకలు, ఇంకేదో వచ్చి జింకలు, సింహాలు, పులులు అన్నీ కూడా ఆ చెట్టు కింద దానికి తెలవకుండానే వచ్చి దాని అందమైనటువంటి ఆ గొంతును వింటూ సంతోషించేవి. సరే, ఒకరోజు అది ఎట్లనే ఆ టైంకి స్పెసిఫిక్ టైంకి పాడుతుంటుంది కదా, ఆ టైంకు మరి అన్నీ ఇచ్చేడు వచ్చినాయి, కానీ కోయిలు ఉంది కానీ పాడట్లేదు. ఇవన్నీ చూస్తున్నాయి, అరే ఏమైంది ఈరోజు కోయిలకి? సరే, అది అట్లనే పాడకుండా ఉంది. అయితే ఈ యొక్క సింహాలకు అప్పుడు కొన్ని రకాల సౌండ్ వినపడుతున్నాయి. ఏం సౌండ్లు అంటే నక్కల అరుపులు, కుక్కల అరుపులు, ఏనుగుల అరుపులు, గాడిద అరుపులు, కప్పల అరుపులు, కప్పల బెకబెకలో కుక్కల అరుపులు, మరి ఆ యొక్క నక్కల ఓండ్ర ఎంతది అది గాడిద ఓండ్ర పెట్టింది కదా. ఇట్లా రకరకాలుగా విచిత్రమైనటువంటి పనికిరానటువంటి శబ్దాలన్నీ వినిపిస్తూ ఉన్నాయి. అయితే అప్పుడు అందులో నుంచి ఒక సింహం వచ్చి
ఆ కోయిలమ్మ, మరి ఈరోజు నువ్వు ఎందుకు ఆగినావు అంటే నాకు ఇవాళ అంత టెన్షన్గా ఉంది, నాకు చాలా బాధగా ఉంది, నేను ఈరోజు పాడలేనంటే నువ్వు ఆగటం వల్ల, నువ్వు ఈరోజు సైలెంట్ కావడం వల్ల మాకు నీకు ఏమి వినిపిస్తున్నాయి అంటే అగో ఆ కుక్కల అరుపులు వినిపడుతున్నాయి, ఆ నక్కల అరుపులు వినిపిస్తున్నాయి, ఆ కప్పల అరుపులు వినిపిస్తున్నాయి, బెకబెక్కలని రీసౌండ్లు వస్తున్నాయి. అయితే ఇప్పుడు నువ్వు పాడు దయచేసి ఏమనుకోవద్దు, ధైర్యం తెచ్చుకొని పాడని చెప్పినప్పుడు మళ్ళీ అది గొంతెత్తిందంట. ఎప్పుడైతే అది గొంతెత్తిందో, పాడటం మొదలుపెట్టిందో అవన్నీ సైలెంట్ అయినాయి. కుక్కలు, నక్కలు, పందులు, గాడిదలు, కప్పలు, వాటి అరుపులు ఆగిపోయినాయి. సరే, ఇక్కడ దీంట్లో నీతి ఏందయ్యా అంటే, క్రైస్తవులంగా దేవుని బిడ్డలుగా ఏదో బాగుంది కదా అని దేవుడిని ఆరాధించడం, దేవుడిని ప్రార్థన చేయడం, దేవుని వాక్యం చదువుకోవడం, దేవుడి మందిరానికి రావడం, ఇంతవరకే మంచిగా ఉన్న సమయంలోనే మనం దేవుడిని ఆరాధించడానికి పూనుకుంటే, మరి కష్టం వచ్చినప్పుడు ఆగిపోతే, మరి విపత్కర పరిస్థితుల్లో లేకపోతే మరి వేరే సౌండ్లు వినిపిస్తాయి. అది వేరే సౌండ్లు నీ చెవుల్లోకి వస్తాయి, వేరే శబ్దాలను వినాల్సి వస్తుంది, వేరే మాటలను వినాల్సి వస్తుంది. దేవుణ్ణి ఆరాధించడం ఎప్పుడైతే ఆఫ్ చేస్తావో పనికిరాని శబ్దాలు వినిపిస్తాయి అప్పుడు. కాబట్టి అట్లా ఉండొద్దు. అవి మనకి వినపడకుండా ఉండాలంటే మనం ప్రభువును ప్రతిరోజు ఆరాధన చేసేటువంటి వారంగా ఉండాలి. సరే, ఇక్కడ దావీదు తన అనుభవంలో మరి చెప్తూ, అనుదినము నేను నిన్ను స్తుతిస్తాను, ప్రతిరోజు దేవుణ్ణి స్తుతిస్తా, ప్రతిరోజు ఈ అనుభవంలో ఉన్నాడు. అయితే దావీదు అట్లా అంటానికి, ప్రతిరోజు దేవుణ్ణి స్తుతిస్తా అంటానికి, ప్రతిరోజు దేవుడు దావీదుకి ఏం చేసిండు, లేదా ప్రతిరోజు దేవుడు ఏం చేస్తాడు అనేటువంటి విషయాలను త్వరగా ఒక 7 విషయాలు క్లుప్తంగా ధ్యానించుకొని ప్రభువుని ఆరాధిస్తాం. ప్రతిరోజు అనుదినము దేవుడు మనకేం చేస్తాడు. 1వ దినవృత్తాంతాలు 16:23, 1 Chronicles 16:23. అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి. కీర్తన 96:2. అనుదినము ఆయన రక్షణ, అనుదినము ఆయన రక్షణ. ఎవ్రీడే హిస్ శాల్వేషన్, డే బై డే, దినదినము, ప్రతిదినము, అనుదినము దేవుడు మనల్ని రక్షించేవాడుగా ఉన్నాడు. ఇప్పుడు అందుకని దావీదు ఏమంటున్నాడంటే, అయ్యా అనుదినము నీ రక్షణ నేను కన్నులారా చూస్తున్నాను కదా, అనుదినము నీ యొక్క రక్షణ అనుభవాన్ని నేను అనుభవిస్తున్నాను కదా, అనుదినము ఎంత అద్భుత రీతిగా నీవు నన్ను రక్షిస్తున్నావో నేను చూస్తున్నాను కదా, ఇక అనుదినము నేను స్తుతించకుండా ఎట్లుండేనయ్యా. ఇక్కడ దేవుడు ఎవరయ్యా అంటే అనుదినము మనల్ని రక్షించేవాడు. రక్షణ వాస్తవంగా ఇది పాపులమైనటువంటి మన కొరకై ప్రేమగల దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి రావడం ద్వారా అత్యద్భుతమైనటువంటి రక్షణ, అమూల్యమైనటువంటి రక్షణ, సమీపంగా ఉన్నటువంటి రక్షణ, సిద్ధపరచబడినటువంటి రక్షణ, యేసుక్రీస్తు రక్షణ అయి ఉన్నటువంటి ఆ రక్షణ మనకు అనుగ్రహించి మన నిత్యరాజ్యానికి చేర్చడం కొరకై ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. కలవరిశల్లో ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రియ సోదరుడు, ప్రియ సోదరి, దేవుడు అనుదినం మనల్ని రక్షిస్తూ ఉన్నాడు. అనుదినము ఆ రక్షణను మనకు కనుపరుస్తూ ఉన్నాడు, ప్రతిరోజు చూపిస్తూ ఉన్నాడు. చాలా సందర్భాల్లో మనం అనుభవిస్తున్నాం, రోజు ఆయన రక్షణ అనుభవిస్తున్నాం, ప్రతిరోజు మనం రక్షిస్తూనే ఉన్నాడు. ప్రతిరోజు ఈ రక్షణ అనుభవం మనకి ఇవ్వడం కోసం ఆయన పేరు రక్షకుడు. పాపంలో నుండి, శాపంలో నుండి, దౌర్భాగ్యంలో నుండి, దుర్మార్గంలో నుండి, అంధకారంలో నుండి మరి నన్ను రక్షించాడు. నౌ వీఆర్ సేవ్డ్ పీపుల్. మనం ఇప్పుడు రక్షింపబడినటువంటి వారం, మరి రక్షణ లేనటువంటి వారం కాదు, రక్షింపబడినటువంటి వారం. ఆయన రక్షణ శృంగాన్ని, ఆయన రక్షణ ధ్వజాన్ని, ఆయన రక్షణ మరి దుర్గాన్ని మనకు కాపుదలగా, భద్రతగా ఉంచి ఆ రక్షణ ఆశ్రయంలోనికి లేదా రక్షణ దుర్గంలోనికి మనల్ని చేర్చాడు ఆ రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఓ ప్రభువా, నా పట్ల నీకున్నటువంటి ఆ రక్షణ కార్యాన్ని బట్టి వందనాలయ్యా, ఆ రక్షణ సంకల్పాన్ని బట్టి వందనాలయ్యా. ప్రతిరోజు నాకు ఆ రక్షణ కార్యాన్ని నువ్వు చూపిస్తున్నావా, నేను ఆరాధిస్తున్నానయ్యా. ఇక రెండోది చూద్దామా. 1 సమూయేలు 23వ అధ్యాయము 14వ వచనం. 1 Samuel 23:14.
సౌలు దావీదును తరుముతూ చంపాలని ప్రతిరోజు వెతికేవాడంట. కానీ దేవుడు ప్రతిరోజు కాపాడాడంట. ఎంత మంచి దేవుడు కదా. మన శత్రువు మనల్ని రోజు చంపాలని ఉదాహరణ కూడా ఇక్కడే దొరికింది. దైవజనుడు దావీదు గారిని సౌలు అనేటువంటి మామ, పిల్లనిచ్చినటువంటి మామ, అక్రమంగా దుర్మార్గంగా అన్యాయంగా రాజ్యం కొరకు అభిషేకించబడినటువంటి వాడిని, మరి దేవుని హృదయానుసారైనటువంటి ఆ మనిషిని, అన్యాయం లేనటువంటి నీతిమంతులైనటువంటి ఆ వ్యక్తిని, తనకు విజయాలు అనుగ్రహించినటువంటి ఆ వ్యక్తిని, ఫిలిస్తీయుని గొల్యాతుని చంపి గొప్ప రక్షణ ఇశ్రాయేలు చేసినటువంటి ఆ దావీదును ప్రతిరోజు చంపాలనుకున్నాడంట. ప్రతిరోజు అనుదినము వాడు లేచిన దగ్గర నుండి తిని తాగి ఒకటే పని, ఏంది టార్గెట్? దావీదుని చంపాలా. వాడు టార్గెట్ అయితే అదైతే ఇక్కడ దేవుడు ఇంకొక దేవుడు ఎంటర్ఫేర్ అయ్యి దేవుడు ఏంటంటే అనుదినము తప్పిస్తూ వచ్చాడు, కాపాడుతూ వచ్చాడు, కాపాడేవాడు. దేవుడు అనుదినం కాపాడేవాడు. మొట్టమొదటిగా అనుదినము రక్షించేవాడు. తర్వాత రెండవదిగా అనుదినం కాపాడేవాడు. ప్రతిరోజు ఈ అనుభవం మనకు లేదా? దావీదుకే సౌలు విషయంలోనేనా? మనకు లేదా? ఒక్కసారి రోడ్డుకు పోతే మళ్ళీ ఇంటికి వస్తామని గ్యారంటీ ఉందా? గ్యారంటీ ఉందా? ఒకరోజు ఇంటికి రోడ్డు మీద బండి వెహికల్ ఏదైనా వెహికల్లో పోతుంటే మళ్ళీ ఇంటికి వస్తామని ఇంటికి వచ్చిందా? గ్యారంటీ లేదే. అయితే మనకు తెలుసు ఎంతోమంది ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు హైదరాబాద్లో ఎక్కాడు ఆయన. అక్కడ కర్నూలు జిల్లాలో మరి రచ్చబండ అనే కార్యక్రమం స్టార్ట్ చేయడానికి పోయిండు. ఆయన కోసం అక్కడ వెయిటింగ్ చాలామంది కొన్ని వేల మంది, బహుశా లక్షల్లో వచ్చి ఉంటారు. ముఖ్యమంత్రి కాబట్టి రచ్చబండ అనేటువంటి కార్యక్రమం స్టార్ట్ చేయాలా. ఆ మహానేత హెలికాప్టర్ లేసింది గాల్లోకి. చేరుకున్నాడా డెస్టినేషను? అక్కడికి పోయాడా? చేరుకున్నాడు. అక్కడికి పోలేదు కదా. ఈ మధ్యలోని ఇక్కడ నల్లమల్లాలు అడవుల్లో ఆ పావురాల గుట్టకాడనే ఆగిపోయింది కదా ఆయన జీవిత ప్రయాణం. విషయం ఏంటంటే చెప్పలేం. ఆయనకే గాల్లో పోయేవాడికే సెక్యూరిటీ లేకపోతే, ఒక చెట్టు అడ్డం వచ్చింది, లేకపోతే ఒక పర్వతం అడ్డం వచ్చింది, ఒక యూటర్న్ వచ్చింది, ఒక స్పీడ్ బ్రేకర్ ఉందని చెప్పడానికి పైన ఏమైనా ఉందా? లేదు కదా. హాయిగా గాల్లో పోయేవాడికే ప్రాణాపాయం తప్పలేదే. రోడ్డు మీద ఎన్ని ప్రమాదాలు, పొలంలో కావచ్చు, రోడ్డు మీద కావచ్చు, ఇంట్లో కావచ్చు, భయంకరమైనటువంటి ప్రమాదాలు మన ఎదుట పొంచి ఉన్నప్పుడు, ఉంటుండగా ఆయన కాపుదలను, భద్రతను మనం చూడట్లేదా? భద్రపరచట్లేదా? త్రుటిలో, క్షణంలో, మరి ఆ కనురెప్పపాట్లో ఆ ప్రమాదాన్ని మనకు తప్పించినటువంటి రోజులు లేవంటారా? ప్రియ సోదరి, మరి నా చిన్నప్పుడు మా ఊర్లో నాగదలో ఎక్కడో స్వార్థకు పోయి వస్తుంటే రైల్ ట్రాక్, అప్పటికి మాకు బ్రిడ్జి కట్టలేదు, రైల్ ట్రాక్ పోయి వస్తుంటే మరి అందరు దాడుతున్నారు, కూర్చొని అది లేట్ అయింది. ఇక మా నాన్న ఫాస్ట్గా ఉరికొచ్చి నన్ను నెట్టకపోతే ట్రైన్ కిందనే పడేవాడినంట. చాలా సెకండ్లు లేదా ఒక 30-40 సెకండ్ల వ్యవధిలోనే ప్రాణాపాయం తప్పింది నా అనుభవంలో. సరే, విషయం ఏంటంటే ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రతి క్షణం, ప్రతిరోజు మనల్ని కాపాడుతూ ఉన్నాడు. ఆయన కాపుదల మనకు అనుగ్రహించి దేవుడు మరి ఏది పురుగులు కూడా, విషపురుగులు ఒక వ్యక్తికి ఎవరికో ఒక అబ్బాయికి పాయింట్లో దూరింది. పడుకుంటే 7 గంటలు అట్లనే నిలబడి ఉన్నాడంట. సరే, అయితే చనిపోలే, కరవలే. విషయం ఏంటంటే 7 గంటలు పాము అతని పాయింట్లో ఉంటే కరవాలి కదా, కదిలిక్కైనా. సరే, జరిగింది ఏంటంటే అతను బతికున్నాడు. ఇట్లాంటి విషయాలు మన జీవితంలో ఎన్నో మనం చూడగలం. దావీదుకి వాళ్ళ మామగారు ఈటి ఇసిరితే ఆ ఈటి పోయి గోడకు నాటుకుంది. గోడకు ఆయన యొక్క భద్రతను, ఆయన కాపుదలను దావీదు చూశాడు కాబట్టే. సౌలు కూడా తరుముతూ ప్రతిరోజు ఆయన్ని చంపాలని చూశాడు మరి చూస్తుంటే ఆ యొక్క అద్భుతమైనటువంటి ఆ దేవుని యొక్క కాపుదల, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా నన్ను కాపాడుతూ ఈ రోజున బతికించాడు. ఈ రోజున సజీవుడిగా ఇక్కడ వచ్చి కూర్చున్నావంటే నీకంటే పెద్దోళ్ళు, నీకంటే చిన్నోళ్ళు, నీకంటే తెలివిగల్లోళ్ళు, మనకంటే డబ్బు ఉండోళ్ళు, అందం ఉండోళ్ళు, ఆరోగ్యం ఉండోళ్ళు, మరి ఆధిక్యతలు ఉండోళ్ళు, అధికారం ఉండోళ్ళు ఎంతోమంది ఈ లోకాన్ని విడిచిపెట్టిపోతే నేను ఈరోజు సజీవంగా ఉన్నామంటే అది దేవుని కాపుదల కాదా?
ప్రతిరోజు ఆయన మనల్ని కాపాడట్లేదా? ఈ యొక్క ఉదయకాల సమయంలో అది అనుభవించి కూడా ప్రభువుని ఆరాధన చేయవా? చేద్దాం. ఓ ప్రభువా, అనుదినం కాపాడుతున్నావు. మొట్టమొదటిగా అనుదినం రక్షిస్తున్నావు, రెండోది అనుదినం కాపాడుతున్నావయ్యా. ఓ ఆ దావీదును సౌలు చేతిలో ఉండి కాపాడినట్టు నేను ఆరాధిస్తున్నానయ్యా. ఇక మూడవది సామెతల గ్రంథం 8వ అధ్యాయము 30వ వచనం. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 30వ వచనం. నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. అనుదినము సంతోషం, అనుదినం సంతోషం ఇచ్చేటువంటి దేవుడు. సంతోషం వాస్తవంగా మన జీవితాలన్నీ దుఃఖ సహితమైనటువంటివి, భూయిష్టమైనటువంటివి. ఆది కాండంలో యాకోబును ఫరో రాజు అడిగితే మరి అయ్యా నీకెన్ని సంవత్సరాలు అయ్యా అని ఫరో యాకోబుని అడిగితే యాకోబు చెప్తాడు. చూడండి 47వ అధ్యాయం 9వ వచనం. 47వ అధ్యాయం 9వ వచనం. ఆదికాండం. యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితమైనవిగాను ఉన్నవి. ఎవరి అనుభవం ఇది? దుఃఖ సహితమైన దినాలు. ఆ యాకోబు జీవితంలో ఎంత దుఃఖం అండి, ఎంత భయంకరమైనటువంటి. చిన్నతనంలోనే మరి తండ్రి అయితే ప్రేమించలేదు. తండ్రి అయితే వాళ్ళ అన్నను ప్రేమించేవాడు కదా. ఇస్సాకు ఎవరిని ప్రేమించేవాడు? ఏశావును. తండ్రి ప్రేమ కూడా నోచుకోలేదు. సరే, మరి ఆ వాగ్దానాలు తీసుకొని ఆ యొక్క దీవెనలు తీసుకొని అరణ్య జీవితం, అక్కడికి పోతే గొర్రెలు కాసేటువంటి జీవితం. కొన్ని సంవత్సరాలు వాళ్ళ మామ మరి పెళ్ళి కూతుర్నిస్తానని చెప్పేసి మరి ఆ యొక్క దాసం చేయించుకున్నాడు. 10 సార్లు జీతాలు మార్చాడు. 10 సార్లు జీతాలు మార్చాడు. యాకోబు జీవితంలో ఎన్నో దుఃఖాలు, భయంకరమైనటువంటి దుఃఖాలు. అరణ్యంలో ఎన్నో క్రూర మృగాలు, మరి ఆ యొక్క సింహాలు, పులులు, వాటి మధ్యలో గొర్రెలు గాయడం అయిన తర్వాత మరలా భార్యను ఒక ఆమెను ఇస్తాడనుకుంటే ఇంకొక ఆమెను ఇచ్చాడు. మోసపోయాడు అతను అక్కడ. సరే, ఇంత జరిగితే ఆ యాకోబు కొడుకులో కొడుకు మరి చిన్నోడు యోసేపు పట్టబడ్డాడు. ఆయన ఎంతగా వస్త్రాలు చింపుకొని ధూళి పోసుకొని ఏడుస్తాడు. భయంకరమైనటువంటిది. మరి అంత మాత్రమే కాదు, తన కూతురండి దీనా, యాకోబు కూతురే కదా దీనా, చెరపబడింది. ఎంత భయంకరమైనటువంటి సమస్యలు. తను ప్రేమించి పెళ్లి చేసుకున్న రాహేలు చిన్న వయసులోనే చచ్చిపోయింది. భయంకరమైనటువంటి సమస్యలతో యాకోబు జీవితం మరి కొనసాగింది. ఈ యొక్క ఉదయకాల సమయంలో మన జీవితం కూడా ఒకవేళ నీది కూడా అట్లనే ఉందేమో, మనది కూడా అట్లనే ఉంది. ప్రభువుని రక్షించకముందు, ప్రభువు దగ్గరికి రాకముందు, యేసు ప్రభువారు నిన్ను రక్షణ ఆశీర్వాదంలో తీసుకురాకముందు, అంటే తీసుకొచ్చిన తర్వాత లేవని నేను అనట్లేదు, అయినా కానీ వాటిలో ఆయన మనకు సంతోషం ఇస్తున్నాడు. మరి యేసు ప్రభు నమ్ముకోకముందు పరిస్థితి భయంకరమైనటువంటి దుఃఖము, వేదన, శోధన, రోదన, ఏడుపు, మొర, ఇవన్నీ పరిస్థితులు దేవుడు అటన్నిటిని విడిపించి సంతోషంలోని మనం తీసుకొచ్చాడు. ఆనందించేటువంటి వారుగా చేశాడు. మన దుఃఖాన్ని నాట్యంగా మార్చాడు. మన కళ్ళనీళ్ళను మరి ఆ యొక్క కన్నీటిని ఆనంద బాష్పాలుగా మార్చాడు. మన యొక్క ఏడుపును సంతోషంగా మార్చాడు. మన దుఃఖాన్ని నాట్యంగా మార్చాడు. యాకోబు జీవితం మార్చబడింది. యాకోబు ఇశ్రాయేలుగా చేయబడ్డాడు. మరి ఇశ్రాయేలు అనేటువంటి ఒక జాతికే మూలపితుడు అయిపోయాడు. ఆయన పేరు మీద పిలవబడుతున్నారు ఇప్పటికి ఇశ్రాయేలీలు కదా. ఎంత అద్భుతమైనటువంటి ఆశీర్వాదం. మందు కూడా అలాంటి భయంకరమైనటువంటి వన్స్ ఆఫ్ అనే టైం దుఃఖంతో ఉన్నప్పుడు, మరి వేదనతో ఉన్నప్పుడు, హన్నా జీవితంలో కూడా దుఃఖం, మనోవేదన, మనోదుఃఖం. ఓ ప్రభువా, మరి నాకు సంతోషం ఇచ్చావా? మరి ఆమె తెలుసు కదా ఎవరు? శారా. ఇస్సాకు పుట్టిన తర్వాత నాకు నవ్వు కలిగింది అన్నది. ఏమొచ్చిందంట? ఇస్సాకు పుట్టిన తర్వాత శారాకి నవ్వు. అంటే అప్పుడు అంతకుముందు ఆ జీవితంలో ఏముంది? ఆ నవ్వు లేదు అని అర్థం. అంటే దుఃఖం, ఏడుపు, అవమానం ఉంది. అయితే మన జీవితంలో సంతోషాన్ని నింపింది దేవుడు. అనుదినం నిన్ను సంతోషం చేస్తున్నాడు. కీర్తన గ్రంథంలో ఒక దగ్గర ఉంటుంది, ఏడుపు వచ్చి రాత్రి ఉండినా ఉదయమున అమ్మా
సంతోషము కలుగును. ఏడ్పు వచ్చి రాత్రి ఉండినా ఉదయానికల్లా ఏమొస్తుందంట మనకి? సంతోషం. ఒకసారి ఏడుపు, ఇదైనా చెప్పండి, ఒకసారి నవ్వు, వెంటనే ఆ ఏడుపును మరి సంతోషంగా మార్చేటువంటి దేవుడు మన ప్రియరక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు. అయ్యా ప్రతిరోజు నేను సంతోషించేటట్టు చేస్తున్నావయ్యా. గతంలోనైతే ప్రతిరోజు బాధేనయ్యా, అది చెప్పుకునేది కావచ్చు, చెప్పుకోలేదు కావచ్చు, ఏడిపోయినయ్యా నాది, దుఃఖంతో నిండిపోయేవాడిని దాన్నయ్యా. ఇప్పుడు నా జీవితంలో సంతోషం ఇచ్చావా మహానుభావ, నిన్ను ఆరాధిస్తున్నానయ్యా. జక్కయ్య జీవితంలో కూడా అదే వచ్చింది. సంతోషంతో చెట్టు దిగి ఆయన్ని చేర్చుకున్నాడని 19వ అధ్యాయం 6వ వచనం లూకాసు వార్తలో ఉంటుంది. సంతోషం వచ్చింది జక్కయ్య జీవితంలో. ఓ ప్రభువా, నా జీవితంలో కూడా సంతోషాన్ని నింపావా, నిన్ను ఆరాధిస్తున్నాను. ప్రతిరోజు నన్ను సంతోషింపజేస్తున్నావు కదా. ప్రతిరోజు కొంతమంది ఉంటారు, ప్రతిరోజు మనల్ని ఏడిపిస్తారు, రోజు ఏడిపిస్తుంటారు, రోజు మరి ఏడుపు వస్తుంటుంది మనకి. కానీ ఇక్కడ ఒక దేవుడు ఉన్నాడు. ఆయన పేరు ఎవరు? ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన రోజు నేను సంతోషపెట్టేటువంటి దేవుడు, రోజు నీకు ఆనందించేటువంటి దేవుడు, అనుదినము మనల్ని సంతోషింపజేసేటువంటి దేవుడు. దేవుడు అనుదినం మనకు చేసేటువంటి 3 కార్యాలు. ఒకటి, అనుదినం ఏం చేస్తాడు? రక్షిస్తాడు, అనుదినం కాపాడుతాడు, అనుదినం సంతోషింపజేస్తాడు. ఇక 4వదిగా విలాపవాక్యములు 3:23. విలాపవాక్యములు 3:23. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యము పుట్టుచున్నది. వాత్సల్యం పుట్టి, వాత్సల్యం అంటే ఒకనొక అర్థం ప్రేమ అని కూడా. వాత్సల్యం ప్రేమ. సరే, ఇక్కడ ఆయనకు వాత్సల్యం పుడతా ఉంది. ఆ వాత్సల్యం మన మీద చూపిస్తూ ఉన్నాడు. వాత్సల్యము చూపే దేవుడు అనండి. వాత్సల్యం చూపుతున్నాడు. ప్రేమ అంటే అదొక అద్భుతమైనటువంటి ప్రేమ, అన్కండిషనల్ లవ్. ఈరోజు భారతదేశంలో స్నేహితుల ఆ యొక్క దినోత్సవం జరుపుకుంటుంది. భారతదేశం వరకేనా, అంతేనమ్మా? అయితే అత్యద్భుతమైనటువంటి స్నేహితుల కొరకు ప్రాణం ఇచ్చేవాడు ఎవరు కనపడరు. కానీ మనకున్నటువంటి ఆ ప్రియమైనటువంటి ఆ స్నేహితుడు, ఆయన వాత్సల్యత, ఆయన ప్రేమ అన్కండిషనల్ లవ్, షరతులు లేని, అవధులు లేని, పరిమితులు లేని ప్రేమ. నీ దగ్గర ఏది ఆశించకుండా, నిన్ను నుండి ఏది కోరుకుండా, నిన్ను కోరుకున్న ప్రేమ, నీ దగ్గర ఏది ఆశించకుండా నీకు ఇచ్చేటువంటి ప్రేమ, నీ స్థాయి హక్కులు మరి స్థాయి చూడకుండా నీ స్థాయికి వచ్చిన ప్రేమ, నీ అంతస్తు చూడకుండా నీ అంతస్తుకు వచ్చినటువంటి ప్రేమ, నీ యోగ్యతలు చూడకుండా మరి నిన్ను ప్రేమించినటువంటి ప్రేమ మన యేసయ్య ప్రేమ, నా యేసయ్య ప్రేమ. అదే కల్వరి శిలువలో వెల్లడైన అగాపే ప్రేమ. ఆ ప్రేమతో నన్ను ప్రేమించాడు, ప్రేమిస్తున్నాడు, ప్రేమించుతూ ఉన్నాడు. ఆ ప్రేమ కల్వరి శిలువలో మన మీద చూపించాడు. వాత్సల్యం ఎవ్రీడే, ప్రతిరోజు అనుదినము. ఓ ప్రభు, ఆ వాత్సల్యం. కొంతమంది ఉంటారు కదా, ఒకరోజు ప్రేమిస్తారు, ఇంకొక రోజు ద్వేషిస్తారు కదా. కొంతకాలం ప్రేమిస్తారు, కొంతకాలం ద్వేషిస్తారు కదా. కొంతకాలం ఇష్టపడతారు, కొంతకాలం అసహించుకుంటారు కదా. కొంతకాలం మంచిగా చూసుకుంటారు, కొంతకాలం చెడుగా చూసుకుంటారు కదా. కొంతకాలం దగ్గర తీసుకుంటారు, కొంతకాలం దూరం చేస్తారు కదా. కొంతకాలం మంచిగా ఉండి కొంతకాలం చెడుగా ఉంటారు కదా. కానీ ఈ దేవుడు అలాంటి దేవుడు కాదు. మనం నమ్ముకున్న దేవుడు అలాంటి వాడు కాదు. మనం ఆరాధించే దేవుడు అలాంటి ఆయన కాదు. ఏ రోజు కూడా ఆయన ప్రేమ తగ్గదు. అది మరి తగ్గిపోయే ప్రేమ కాదు, లేకపోతే ఆగిపోయేటువంటి ప్రేమ కాదు. ఆ ప్రేమ శాతం తగ్గదు. అది 100% లవ్, 100% ప్రేమ, పూర్తిగా మరి ఆ యొక్క నిత్యత్వంగా శాశ్వతమైనటువంటి ప్రేమ. ఇర్మియా 31 కూడా శాశ్వతమైనటువంటి ప్రేమ, ఎవర్లాస్టింగ్ లైఫ్, లవ్. ఈ యొక్క ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు. వాత్సల్యత. అయ్యా, నా మీద నీకున్నటువంటి వాత్సల్యత అది రోజు నేను నిన్ను విసిగిస్తుంటే, రోజు నేను నిన్ను బాధ పెడుతుంటే, రోజు నన్ను ప్రేమిస్తున్నా ప్రేమామయుడా, నీకు వందనాలయ్యా. 4 విషయాలు చూసినాం. ఒకటి, అనుదినం దేవుడు ఏం చేస్తాడు? రక్షిస్తాడు. గట్టిగా 2 మీరే చెప్పండి. అనుదినము అన్న మాట కూడా చెప్పండి. అనుదినము రక్షిస్తాడు, అనుదినము కాపాడుతాడు, అనుదినము సంతోషింపజేస్తాడు, అనుదినము వాత్సల్యత చూపిస్తాడు. 4వది 5వదా
కీర్తన 68వ అధ్యాయము 19వ వచనం. కీర్తన 68:19. ప్రభువు స్తుతి నొందునుగాక, అనుదినం ఆయన మా భారము భరించుచున్నాడు. చాలా అనుదినము భారం భరిస్తున్నాడు. అనుదినము మా భారము భరించే దేవా, అనిశము నీ మేళ్లతో నింపుచున్నావు, అనిశము నీ మేళ్లతో నింపుచున్నావు. అనుదినము మన భారం భరిస్తాడు. బరువు ఎవరైనా బరువు ఎంతసేపు మోస్తారండి? ఓపుకున్న తర్వాత మోస్తాడు. ఎత్తుకుంటాం, పిల్లల్ని ఎత్తుకుంటాం. బరువు గాంగులను ఏం చేస్తాం? దింపేస్తాం కదా. పిల్లల్ని మోసుకుంటూ పోతూ ఉంటాం అనుకున్నాం. మీద పెట్టుకొని భుజాల మీదనో చంకలనో ఎత్తుకొని పోతుంటారు. కొంత టైం వస్తుంది, మోయలేని టైం వస్తుంది, దిగినాడు అంటారు కదా. అయితే మనుషులు అట్లా. కానీ మన దేవుడు మన భారాన్ని మోసేటువంటి వాడు. ఏం భారాలనే? రకరకాల భారాలనే. మన పనుల భారం ఉంది, ఆరోగ్య భారం ఉంది, కుటుంబ భారం ఉంది, పిల్లల భారం ఉంది, చదువు భారం ఉంది, రకరకాల భారాలు. ఈ భారాలన్నీ ఆయన మీద వేసుకొని ప్రతిరోజు భరించేవాడు. ప్రతిరోజు భరిస్తాడు. ఈరోజు ఆ రోజు అని కాకుండా ప్రతిరోజు. ఒక గవర్నమెంట్ ఆ యొక్క స్కీమ్స్ ఏదన్నా ఉంటే నెలకుంటాయి, 6 నెలలకు ఉంటాయి, లేకపోతే ఇంకెవరైనా చేస్తే నెలలకి. కానీ రోజు భరించే వాళ్ళు ఉన్నారా? ఎవరు లేరు ఈ ప్రపంచంలో. ఒకే ఒక ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన రోజు మన భారాలను భరించేటువంటి దేవుడు. రోజు మనల్ని, నా కుమార్తె నీకేం కావాలో, ఏం తినాలో, ఏం తాగాలో, ఎక్కడ కూర్చోవాలో, మరి ఏం వండుకోవాలో, ఏం తినాలో, ఎక్కడ నిద్రపోవాలో, ఏ పని చేయాలో, నీకేది అవసరం ఉందో ఆ అవసరాలన్నీ, ఆ చింతలన్నీ ఆయన మీద వేసుకొని, ఆ భారాలన్నీ ఆయన మీద పెట్టుకొని, మన విషయమే ఆయన చింతిస్తూ, మన భారాలను ఆయన మోస్తూ, ప్రతిరోజు నీ భారాలను మోసే ఒక ఆయన ఉన్నాడు. నిన్ను ఖాళీగా చేసి, నీకు స్వేచ్ఛ ఇచ్చి, నీ కాడిని చులకనగా చేసి, ఎంటీగా చేసి, తేలికైన దానిగా చేసి, ఈ మాట, నీ కాడిని తేలికగా చేసి, నీ బరువును మరి తేలికగా చేసి ఆయన మీద వేసుకొని మోసే ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభువారు. మోస్తున్నాడు. ఓ మహానుభావ, రోజు నా భారం మోస్తున్నావా? నేను అనుకుంటున్నాను నేను మోస్తున్నానని. నేను అనుకుంటున్నాను నా కుటుంబాన్ని, నా పిల్లల్ని, లేకపోతే దీన్ని నేను మోస్తున్నానని. కాదు. మనందరిని మోసే ఆయన. నిన్ను, నన్ను, మన నీ భారాలు, నా భారాలు, మన అందరి భారాలు మోసే ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన మోస్తున్నాడు మనల్ని. ప్రతిరోజు మోస్తున్నాడు. భరించటం. భారాలు మోయటం వేరు, భరించడం వేరు. తెలుసా అండి? భరించటం తప్పదు. ఆ భరించడం అంటే తప్పదు. తాగుబోతు అయినటువంటి ఒక మరి భయంకరమైనటువంటి నీచమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ భర్తను ఉద్దేశించి ఆ భార్య అనేటువంటి మాట, మరి ఏం చేశానన్నా? భరించాలా, తప్పదు. మరి ఏమంటది? మరి ఏం చేశాను? తప్పదు, మరి భరించడమే. అట్లా భరిస్తున్నాడు. తప్పదు మరి ఆయనకు తప్పట్లా. మరి ఒకవేళ ఆయనే విడిచిపెట్టాడు అనుకోండి, మనం తట్టుకోలేం. దేవుడే భరించకుండా వద్దులే అని వదిలిపెడితే మనం తట్టుకోలేము. కాబట్టి ఆయన భరిస్తున్నాడు. నువ్వేమన్నా, ఏం మాట్లాడినా, ఏం చేసినా, ఎటు చూసినా, ఏం మాట్లాడినా, ఏ పని చేసినా, మరి ఎట్ట తలంచినా ఇవన్నీ ఓర్చుకుంటున్నాడు. తప్పదుగా మరి ఆయనకి. ఒకవేళ ఆయన కోపం వస్తే వద్దని కూడా మనం తట్టుకోలేము కదా. ఇక ఆయన అంతేలే, అంతేలే, పోనీలే అనుకుంటున్నాడు. ఎవరు? దేవుడు. అందుకు మనం బతికి బట్ట కడుతున్నాం. అందుకు ఈరోజు ఇక్కడికి రాగలిగినాం. అందుకు మనం తినగలుగుతున్నాం. అందుకు ఈరోజు సజీవుల లెక్కల్లో ఉన్నాం. ఆయనే భరించకపోతే తట్టుకోలేని దాన్ని అన్నాడు అనుకోండి, మనం ఉంటామా? ఈ భూమి మీద ఉండలేము. కొద్దిగా సమయంలో ఓ మహానుభావ, ఎంత భరిస్తున్నావయ్యా? మన వ్యాధులు, మన భారాలు ఆయన భరించాడని రాబడింది. నీ పాపాన్ని, మన భారాలు మనం కాకుండా, మన భారాలు మాత్రమే కాకుండా నా పాపాన్ని కూడా ఆయన భుజం మీద వేసుకొని కలవరి శిలువ దగ్గరకు తీసుకుపోయాడు.
ఉదయకాల సమయంలో ఆరాధన చేద్దామా ఆ మహానుభావుణ్ణి. అనుదినము భారం భరించేటువంటి దేవుడు, కుటుంబ పోషణ ఇస్తున్నటువంటి దేవుడు, సంరక్షిస్తున్నటువంటి దేవుడు, భారాలన్నీ భరిస్తున్నటువంటి దేవుడు, ఓర్చుకున్నటువంటి దేవుడు. అయ్యా మహానుభావ, ప్రతిరోజు అనుదినము భరిస్తున్నావా? అంత భరించే దేవుణ్ణి అనుదినం ఆరాధించకుండా ఎట్లుంటున్నావు? కనీసం ఈరోజన్నా ఆరాధన చేద్దామా? ఓ మహానుభావ, అనుదినము నువ్వు నన్ను భరిస్తున్నావు కదా, ఈరోజు నేను నిన్ను భరించలేనా? ఈరోజు నేను నిన్ను స్తుతించలేనా? చేస్తానయ్యా ఆరాధన. అందుకని దావీదు అన్నాడు, అనుదినము నేను నిన్ను చెప్పండి స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. మనం కూడా అట్లనే ఉండాలా. ఎన్నైనా ఇప్పటికీ 5 విషయాలని. దేవుడు అనుదినం మనకు చేసే పనులేంటి? 1 అనుదినము రక్షిస్తాడు, 2 అనుదినం కాపాడుతాడు, 3 అనుదినం సంతోషమిస్తాడు, 4 అనుదినం వాత్సల్యం చూపిస్తాడు, 5 అనుదినం భారం భరిస్తాడు. ఒకరోజు చూసి 2 రోజులు చూసి కొంతకాలం చూసి మరి నేను భరించలేను అనేవాడు కాదు ఆయన. అనుదినం ప్రతిరోజు ఇప్పటికి మనం పుట్టిన కాడ నుంచి మనల్ని భరిస్తున్నాడు. చనిపోయే వరకు భరించాల్సిన బాధ్యత కూడా ఆయనదే. ఎంత ఎటర్నల్ అది, ఆయన శాశ్వతంగా ఆయనకు ఈ భారం మన భారం ఆయన మీద ఉంది. కాబట్టి అట్లాంటి గొప్ప దేవుడిని మనం కూడా అనుదినం ఆరాధించాలి. ఇక 6వ చూద్దామా? లూకా సువార్త, దానికంటే ముందు క్షమించండి, ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 25వ వచనం. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 25వ వచనం. నేను అనుదినము పెందల కడ లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ నీ యొద్దకు పంపుచూ వచ్చి తిని. చాలు, ప్రవక్తలను అనుదినం పంపించడం. ప్రవక్తలు వచ్చి చెప్పేది ఏంటంటే ప్రవచనాలు లేదా వాక్యం. అంటే మరి దాన్ని ఏమనొచ్చు అంటే ఒకరు ప్రతిరోజు బోధిస్తాడు. ప్రతిరోజు ప్రవక్తలు వచ్చి బోధించేవారు. అంటే ఇక్కడ ఒక దేవుడిని మనం చూస్తున్నాం. ఆయన ప్రవక్తలను కావచ్చు, వాక్యాన్ని కావచ్చు, మనుషులను కావచ్చు, బయట వాళ్ళని కావచ్చు, లోపల వాళ్ళని కావచ్చు, ఇంకేదైనా ఉపయోగించుకొని ఆయన మనకు చేసేది ఏంటంటే బోధ, టీచింగ్, లీడింగ్, నడిపించడమైన. కుమారుడు అక్కడ పో, కుమార్తె అక్కడికి వెళ్ళి, కుమార్తె ఈ పని చేయి, కుమారుడు ఆ పని చేయి. మనకు మంచి బోధకుడుగా ఆయన ఉండి ప్రతిరోజు టీచ్ చేస్తున్నాడు, ప్రతిరోజు నన్ను బోధిస్తున్నాడు, ప్రతిరోజు మనకు నేర్పిస్తున్నాడు. 86 కీర్తన. ఎనభై ఒకటి 10. తర్వాత 32:8. నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించదను. అంత గొప్ప దేవుడు అండి. హీ విల్ టీచ్ అస్ ది వే. మనం నడవాల్సినటువంటి మార్గాన్ని ఆయన మనకు బోధించేటువంటి వాడు. మంచి బోధకు. ఓ ప్రభువా, ఇట్లా చేయాలి అట్లా చేయాలని చెప్తున్నా, రోజు చెప్తున్నావయ్యా. నేను ఎక్కడికి నడవాలో, ఏ మార్గంలో నడవాలో ప్రతిరోజు నాకు నేర్పిస్తున్నావా? నీ ప్రవక్తను పంపిస్తూ, నీ దైవ సేవకులను ఉపయోగించుకొని, నీ వాక్యాన్ని నాకు దగ్గరకు ప్రతిరోజు తీసుకొస్తూ, ప్రభు ఆత్మీయ పోషణ నాకు అనుగ్రహిస్తూ బోధిస్తున్నావా? నేను ఆరాధిస్తున్నానయ్యా. చివరిదిగా ఒకటి చూసుకొని ఆరాధన చేసుకుంటాం. లూకా సువార్త 11వ అధ్యాయము 3వ వచనం. లూకా సువార్త 11వ అధ్యాయము 3వ వచనం. అనుదినము ఆహారం, అనుదినము పోషణ. ఇంకొక మాట దీనికి ఏమనొచ్చు అంటే అనుదినము పోషించేవాడు. మత్తయి 6:11. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. అనుదిన ఆహారం. 52 ఇర్మియా గ్రంథం 34వ వచనం. 52:34 ఇర్మియా.
అనుదినము అతని పోషణ. ఇక్కడ మనకు కావలసినటువంటి మాట ఏంటంటే అనుదినము పోషణ. చూద్దామా ఎంత అద్భుతమైనటువంటి దేవుడు. ఎవ్రీడే ఫీడింగ్, అద్భుతమైనటువంటి పోషణ. బైబిల్ గ్రంథంలో ఒక దగ్గర రాయబడింది, అరచు పిల్ల కాకులకు కూడా ఆయన ఆహారం ఇచ్చేటువంటి దేవుడు. 146వ అధ్యాయంలో 18వ 16 వచ్చిన అనుకుంటా, ఆయన నీవు నీ గుప్పిలి విప్పి సర్వజీవుల కోరిక తృప్తిపరుచున్నావు అంటాడు. ఆయన తన గుప్పిడిప్పి, ఇంకో దగ్గర కీర్తన గ్రంథంలో ఉంటుంది, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఆఖరికి సింహం కూడా తన పిల్లలకు అన్నం పెట్టుకోలేదేమో కానీ యూదా గోత్రపు సింహమైనటువంటి ఆ సింహం పిల్లలమైన ఇక్కడ కూర్చున్న నీవు నేను ఒకరోజు కూడా భోజనానికి బాధపడి దుఃఖపడి ఏడ్చేటువంటి పరిస్థితులు దేవుడు తీసుకురాడు. ఇక డే బై డే, ఎవ్రీడే ఆయన యొక్క ప్రతిరోజు ఆయన యొక్క పోషణను మనం చూస్తూ ఉన్నాం. అది ఆత్మీయంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు. పోషణ, ఓ ప్రభా పోషిస్తున్నావా? ప్రతిరోజు అనుదిన ఆహారం నాకు ఏది కావాలో ప్రతిరోజు ఆహారం నాకు ఇస్తున్నావా? నన్ను పోషిస్తున్నావా? కొరత లేకుండా పోషించేటువంటి దేవుడు, కొరత లేకుండా మనల్ని పోషించేటువంటి దేవుడు. ప్రతిరోజు అన్నాడు ఐగుప్తులో ఇశ్రాయేల్ ప్రజలకు యోసేపు ఉన్న సమయంలో. మరి ఇక్కడ వీళ్ళకి, ఇక్కడ ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి వీళ్ళు యాకోబు కొడుకులకి వీళ్ళకి కరువు వచ్చింది, అక్కడికి పోయి తీసుకొచ్చుకున్నారు. అయితే అంత మాత్రంతోనే ఆగలేదు. మళ్ళీ వీళ్ళందరినీ మళ్ళా యోసేపు గారు ఆయన దగ్గర పిలిపించుకొని చనిపోయే వరకు వాళ్ళని పోషిస్తాడు. అద్భుతమైనటువంటి పోషణ. ఓ మహానుభావా, నువ్వు నాకు ఇస్తున్నందుకు వందనాలయ్యా, నువ్వు నాకు దయచేస్తున్నందుకు వందనాలు ప్రభువా, నాకు ఇచ్చావా, నిన్ను ఆరాధిస్తున్నా. 7 విషయాలు చూసాం. 7 విషయాలు ప్రతిరోజు దేవుడు నీ పట్ల నా పట్ల ఈ 7 విషయాలు చేస్తున్నాడు. వాటిలో మరి చెప్పండి, మొట్టమొదటి నుంచి 1 అనుదినము రక్షణ, 2 అనుదినము కాపాడుతున్నాడు, 3 అనుదినం సంతోషం ఇస్తున్నాడు, 4 అనుదినము వాత్సల్యం చూపిస్తున్నాడు, నీ మీద కోపం తెచ్చుకోవట్లే, 5 అనుదినము భారం భరిస్తున్నాడు, 6 అనుదినం బోధిస్తున్నాడు, నేర్పుతున్నాడు, 4 7 అనుదినం పోషిస్తూ ఉన్నాడు. మరి తిండికి భోజనానికి కొదవ లేకుండా అన్ని రకాలైనటువంటి పోషణ మనకు అనుగ్రహిస్తూ పోషిస్తున్నటువంటి దేవుడు. పాపంలో, శాపంలో, దుర్మార్గంలో రక్షణ లేకుండా ఉండి, ఆహారం లేకుండా ఉండి, మరి సంతోషం లేకుండా ఉండి, భద్రత లేకుండా ఉండి, కాపుదల లేకుండా ఉండి, సంతోషం లేకుండా ఉండి, ఆయన కోపం పుట్టించేటువంటి వాళ్ళగా ఉన్నటువంటి మన కొరకాయి ప్రతిరోజు ఆయన చేస్తున్నటువంటి పనులు జ్ఞాపకం చేసుకొని దావీదు కీర్తనకారుడితో కలిసి మనం కూడా ప్రభుని ఆరాధించేద్దామా? ఆ విధంగా ప్రభుని ఆరాధించినట్లు ప్రభు రక్తము మనకు సహాయం చేయనుగాక. మనందరం లేచి నిలబడదాం.